హాయ్ సరిత గారు. హాయ్ మ్యామ్. సరిత గారు, మీరు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? 8 మంత్స్ అయిపోయింది మ్యామ్. 8 మంత్స్ కంప్లీట్ అయింది. 8 మంత్స్ కంప్లీట్. క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి 8 మంత్స్ మా అయితే? వర్క్ అయితే చాలా బాగున్నాయి మ్యామ్. ఉమ్, ఆ, నాకైతే చాలా బెనిఫిట్స్ కూడా వచ్చాయి జాయిన్ అయ్యాక. ఉమ్, ఫస్ట్ మైగ్రేన్ పోయింది నాకు. అంటే ఉమ్, ఫస్ట్ అయితే అదే తెలిసింది. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ అది అనేది ఆల్మోస్ట్, అంటే నాకు స్ట్రెస్ ఉందని కూడా నాకు ఐడియా లేదనమాట. ఉమ్, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండేది. ఇప్పుడు మైండ్ అది ప్లెజెంట్ గా ఉంటుంది. ఆ, ఉమ్, అసలు చాలా పీస్ఫుల్ గా ఏదైనా కానీ ఓకే. అంతకుముందు కొంచెం టెన్షన్ పడితే చాలు స్వెట్టింగ్స్, తల తిరగడం, అసలు ఎలాగో అయిపోయేది కొంచెం. ఉమ్, ఇప్పుడు అసలు ఏం లేదు. చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్ మాత్రం. ఆ, ఉమ్, ఓకే. అది ఆ, యోగా జాయిన్ అయ్యాక అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది యోగాలో. యోగా కంటే నాకు ఈ ముందు చెప్పే బ్రీతింగ్స్ కానీ, తర్వాత యోగ నిద్ర కానీ, అవి చాలా యూజ్ అయ్యాయి మ్యామ్ నాకు. ఉమ్, అసలు అంటే జాయిన్ అయ్యింది యోగా కోసం అయినా, ఆ, నాకు ఈ రెండు మాత్రం చాలా అంటే చాలా యూజ్ అయ్యాయి. ఆ తర్వాత ఇంకా నాకు అంటే కొన్ని రోజులు నేను డైట్ అనేది ఎలా చేయాలి అని కొన్ని రోజులు అసలు దాని జోలికే వెళ్ళలేదు. అంటే ఎలా ఉంటుందో, చేయగలనా లేదా, ఆ టెన్షన్ అసలు ఆల్మోస్ట్ 4 మంత్స్ అసలు డైట్ జోలికే వెళ్ళలేదు. కానీ వెయిట్ నేను, నాకు ప్రాక్టీస్ ఉండడం వల్ల వెయిట్ తగ్గలేదు. ఆ, ఖచ్చితంగా తగ్గాలి అని డైట్ కోసం మిమ్మల్ని అడిగాను. డైట్ అంటే నేను తక్కువ తినాలని నా ఫీలింగ్ ఉండేది. అసలు మీరు చెప్పిన డైట్ కి నేను ఎలా తిన్నానంటే అది నాకే తెలుసు మ్యామ్. అసలు ఎవ్రీడే ఫుల్ స్టమక్ ఫుల్ గా హ్యాపీగా చేశాను మ్యామ్ డైట్ మాత్రం. 2 మంత్స్ లో 6 kgs లూజ్ అయ్యాను. అవి మాత్రం చాలా హ్యాపీగా, అంటే ఆల్మోస్ట్ తర్వాత ఈ డైట్ స్టార్ట్ చేశాక నాకు యాక్నే సమస్య, పింపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మ్యామ్. అంటే ఉమ్, ఆ, అన్ని వాళ్ళేమో స్ట్రెస్ వల్ల ఏమో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అది చెప్పేవాళ్ళు వెళ్ళి చూపించుకుంటే. ఉమ్. ఇవి ఇప్పుడు అవి రెడ్యూస్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది మ్యామ్. అంటే రావడం తగ్గింది, మార్క్స్ కూడా ఆల్మోస్ట్ అది కూడా నేను గమనిస్తున్నాను. నాకైతే క్లాసెస్ మాత్రం 100కి 100% మ్యామ్. అసలు మీరు రావడం మాత్రం నిజంగా నా లక్. అది మాత్రం 100% చెప్తాను. ప్లస్ ఇటు సైడ్ నా హెల్తే కాకుండా ఇంట్లో కూడా మ్యామ్, నేను ఇప్పుడు చేయడం వల్ల పిల్లలు చూస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు రావడం కానీ, ఎర్లీ మార్నింగ్ అంటే అసలు ఏం చేపించాలి ఏంటి అనేది నాకు కొంచెం ఐడియా, అంటే చేస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళకి 20 minutes స్ట్రెచెస్, కొంచెం అలా బ్రీతింగ్స్ అవన్నీ ఎవ్రీడే నేను వాళ్ళకి చేపిస్తాను మ్యామ్. అది వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపించింది కూడా నేను గమనిస్తున్నాను. అంటే కాన్సన్ట్రేషన్ కొంచెం, అంతకుముందు అలా ఇలా పరిగెట్టే వాళ్ళు ఇప్పుడు వినడం మాట, అది కూడా నాకు బాగా తెలుస్తుంది మ్యామ్. పిల్లలు అంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యారు అనేది అది కూడా గమనించాను మ్యామ్. నాకు మాత్రం ఇలాంటివి అయితే నాకు దగ్గర చాలా, అంటే ఆల్మోస్ట్ మ్యామ్ నేను ఏదనుకున్నానో అన్నీ నాకు వచ్చాయి అనిపిస్తుంది మ్యామ్. ముందు హ్యాపీనెస్ అయితే ఫుల్ మ్యామ్. అసలు అంతకుముందు ఎంత స్ట్రెస్ లో ఉన్నానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉంటున్నాను మ్యామ్, నిజంగా మీ వల్లే. అది మాత్రం. ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద, పిల్లల మీద, అందరి మీద. అస్సలు అస్సలు అరుపులు అంటే అదే కదా మేము మెయిన్ థింగ్. స్ట్రెస్ వల్ల ముందు చిన్నగా అసలు సౌండ్ వస్తే మైగ్రేన్ ట్రిగర్ ట్రిగర్ అయిపోద్ది కదా. అసలు ఎలా అంటే అలా అరిచేసేదాన్ని. ఇప్పుడు ఆ అరవడాలు కానీ, అసలు వాళ్ళు ఏం చేసినా అరవాలనిపించట్లేదు. ప్రశాంతంగా చాలా ఎన్విరాన్మెంటే మారిపోయింది మేము హోటల్లో. టోటల్ మొత్తం హౌస్ అంతా ఫుల్ పీస్ గా కామ్ గా, నా ఒక్క దాని చేంజ్ వల్ల మా ఇల్లంతా హ్యాపీగా ఉంది మ్యామ్. నిజంగా అది మాత్రం ప్రతి ఒక్కరికి చెయ్యాలి మేము యోగా అనేది. ఆ బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళకే తెలిసిద్ది మేము మాక్సిమం. అంటే అసలు అది ట్రై చేసి వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి తెలిసిద్ది, అర్థమైద్ది ఎలా ఉంటది ఏంది అనేది. ఈ ఫ్రీ క్లాస్ అని చెప్పి మీరు అంటే ఒకటి ఇస్తారు కదా, దానివల్ల అసలు మీ గురించి తెలిసిద్ది ఫస్ట్. అంటే మనకి ఐడియా వచ్చేస్తుంది ఆ మంత్ లోనే, ఆల్మోస్ట్ మనకి తెలిసిపోతాయి మేము, రిజల్ట్స్ వచ్చాయి ఆటోమేటిక్ గా, అసలు చేయడమే అర్థమైపోయిద్ది. ఆ 1 మంత్ నుంచే స్టార్ట్ అయిపోద్ది. ఆ నమ్మకంతోనే జాయిన్ అయ్యేసాను. నిజంగా నాకు అంటే మీ వాయిస్ లో కూడా ఏదో ఉంది మ్యామ్. నిజంగా చెప్పే విధానం కానీ, మేము అడిగే అంటే ప్రతి ఒక్కటి మీరు చెప్పింది చెప్పినట్టుగా చేశారంటే వాళ్ళు 100% సక్సెస్ అవుతారు మ్యామ్. మీరు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వగలరు. మిగతాదంతా మా చేతుల్లో, అంటే మేము ఎలా చేసుకోవాలి అంతా మా చేతుల్లో ఉంటది. అది చేసుకోగలిగితే మాత్రం
అందరూ హ్యాపీగా ఉంటారు మ్యామ్. నిజంగా ప్రతి ఒక్కరు ఉమ్. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఉన్న యోగా జాయిన్ అవ్వాలి మ్యామ్. నిజంగా ఓకే. ఆల్మోస్ట్. మీరు చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టి ఇవన్నీ ఫీల్ అవుతున్నారు, అన్నీ చెప్పగలుగుతున్నారు. అవును మ్యామ్, అది మాత్రం నిజంగా ఇంప్లిమెంట్ చేయాలి మ్యామ్ మీరు. ఉమ్. అంటే నాకు ఒక్కదానికి పర్టికులర్ గా ఏం చెప్పలేరు మ్యామ్, ఎందుకంటే క్లాస్ ఇప్పుడు చెప్పే మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట మేము తీసుకోగలగాలి. అంటే ఇది మాకే, అంటే మనం ఎలా చేయాలి అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఉమ్. ఇంకా ఆటోమేటిక్, ఎందుకంటే ఇంతమందిలో ఒక్కొక్కరికి ఏదో ఒక డౌట్ వస్తుంది, దాన్ని మనం ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతాము. అంటే ఉమ్. అది ఉంటది మనకి మైండ్ లో, అడగడానికి ఉండదు, కానీ ఆ కనెక్ట్ అయిన డౌట్ మనకు అర్థమైపోయిద్ది అనమాట. నేను ఉమ్. అలాంటి బాగా క్యాచ్ చేసే అలవాటు నాకుంది. ఉమ్. ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేసుకున్నాను. నాకు మాత్రం ఫుల్ యూజ్ మ్యామ్. అసలు వర్తీ కూడా మ్యామ్, నిజంగా అంటే నేను ఒక్కదాన్నే ఫీ పే చేస్తున్నా, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాక మా ఫ్యామిలీ అంతా ఉంది మ్యామ్. అది మాత్రం 100%. అత్తమ్మ వాళ్ళు చేయలేరు కాబట్టి ఇంక వాళ్ళని వదిలేస్తున్నాను కానీ, ఉమ్. లేకుంటే వాళ్ళని కూడా యోగాలోకి తెచ్చేదాన్ని నేనైతే. నిజంగా పిల్లలకు కూడా మ్యామ్ చాలా యూజ్ అవుద్ది మ్యామ్ ఇది. ఇంకా కొంచెం చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు చేపించట్లేదు, కానీ కానీ ఎవ్రీడే వాళ్ళకి ఏదో ఒక వర్కౌట్ అయితే ఇస్తుంటాను. వాళ్ళు ఎంజాయ్ అంటే చూస్తున్నారు కదా. అంటే ఇంతకుముందు మేము వెళ్ళి రావడం వేరనమాట, అక్కడ నేనేం చేసి వస్తాను. ఇప్పుడు ప్రతిరోజు అందరూ చేయడం చూసి వాళ్ళు పక్కన చేయడము, ఉమ్. అది కూడా అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చింది కదా. అంటే ఉమ్. చెయ్యాలి. ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, నాన్న నేను ఇది చేశాక ఎంత, అంటే వాళ్ళు చూసారు కదా మేము ఎంత యాక్టివ్గా ఉన్నాను, ఉమ్. అంతకు ముందు ఎలా ఉండేదాన్ని, మీకు ఉమ్. అర్థం అవుతుంది కదా. ఆ ఉమ్. దాన్ని చూసుకోండి. హెల్దీ ఫుడ్ కూడా మ్యామ్, అంటే ఇప్పుడు పిల్లలు ఆల్మోస్ట్ జంక్ లోనే ఉంటున్నారు కదా, దీని సైడ్ కూడా నెమ్మదిగా నేను తీసుకురాగలుగుతున్నాను మ్యామ్. అంటే నేనే తింటున్నాను కదా, ఉమ్. అంతకుముందు ఎలా చేసుకోవాలనుకునే డౌట్ కూడా ఉంది మ్యామ్. అంటే అంత నీరసంగా ఉండేది బాడీ, అంటే అసలు ఫుల్ బాడీ అంతా నీరసం అసలు. అలాంటిది డైట్ చేసాక ఇంకా లైట్ అయిపోయింది మ్యామ్ బాడీ, అసలు ఫుల్ లైట్ అయిపోయింది. ఆ వెయిట్ కూడా బాగా ఆల్మోస్ట్ రెడ్యూస్ అవుతున్నాను, దాన్ని మెయింటైన్ కూడా చేయగలుగుతున్నాను మ్యామ్. ఉమ్. అంటే ఎలా రెడ్యూస్ అవడానికి ఏం చేయాలి, మెయింటైన్ చేయడానికి ఏం చేయాలో కూడా నాకు ఐడియా వచ్చేసింది. వచ్చేసింది మీరు ఆ కాబట్టి, చెప్పింది ఫాలో అయ్యారు కాబట్టి మీకు ఇవన్నీ ఐడియాకి వచ్చేసారు. ఇంకా వెయిట్ తగ్గడానికి ఏం చేయాలో నా అవసరం మీకు లేదు. అవును మ్యామ్. యోగా కూడా మేము నిజంగా రాదు అంటే ఇప్పుడు నాకు నేను చెప్తున్నాగా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎందుకు చేస్తున్నాను మీ దగ్గర, ఎందుకు అసలు మనీ ఎందుకు గట్టి నేను చేయాలి, నేను చేసుకోవచ్చు కదా. అది మన వల్ల కాదు. అది జరిగే పని అసలు కానే కాదు మ్యామ్. ఎందుకంటే ఒక్క రోజు సాటర్డే సండే వస్తేనే లేదు లేని ఖాళీగా ఉంటాం. అది అయ్యే పని అయితే కాదు మ్యామ్. మనకి మనం మనీ పెడితేనే ఏదైనా కానీ, కమిట్మెంట్ ఉంటేనే మనం చేయగలము. అది జరిగిద్ది అంటే అందరితో ఎన్విరాన్మెంట్ కానీ ఆ సరౌండింగ్ ఉంటేనే మనం చేయగలం మ్యామ్. ఉమ్. వచ్చి చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు నాకు తెలిసి, అది ఉమ్. మన వల్ల అయ్యే పని అయితే కాదు మ్యామ్. అందుకని 100% ఒక గురువు అనే వాళ్ళు ఉండి వాళ్ళ డైరెక్షన్ లో చేస్తేనే ఉమ్. దానికి ఒక వాల్యూ ఉంటది, మనకి బెనిఫిట్స్ కూడా అదే వస్తాయి మేము ఆటోమేటిక్ గా. ఉమ్. ఓకే, మొత్తానికి యోగా మొత్తాన్ని అర్థం చేసుకున్నారు, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకున్నారు, ఇంకా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, సరే వెయిట్ లాస్ అవ్వడం ఒకటి, మైగ్రేన్ పోవడం ఒకటి, అన్నిటికన్నా అందరికన్నా మీరు చెప్పిన హ్యాపీ విషయం ఏంటి అని అంటే, నేను హ్యాపీగా ఉంటున్నాను, నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఏది మీ ఫీడ్బ్యాక్ లో నాకు బాగా నచ్చిన విషయం. అది మాత్రం 100% మీరు నమ్మినా నమ్మక, అంతకు ముందుకి నాకు అంటే నేను చేసినప్పుడు అంటే ఈ బ్రీతింగ్స్ అవన్నీ ఇంటికి వచ్చేయాలని హడావిడి మ్యామ్. అంటే చేపించే వాళ్ళు వాళ్ళు నన్ను, నేను ఎక్కడైనా యోగానే హడావిడి, అంటే ఇంకో వెళ్ళిపోవాలి, వెళ్ళేటప్పటికి అయిపోతాయి. మళ్ళీ ఈ యోగ నిద్ర అంటే పడుకొని అట్లా వేస్తాం మ్యామ్, అంతే. అంతకు మించి టైం ఉండదు, వాళ్ళు ఉండమన్నా ఉండలేము. ఇప్పుడు ఉమ్. అలాగే ప్రశాంతంగా అసలు బాడీ లైట్ అసలు నాకు కింద మ్యాట్ ఉందా లేదా అనేది ఒక్కోసారి డౌట్ వస్తుంది, అంటే గాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అసలు. ఉమ్. అంటే అంత ప్లెజెంట్ ఉంటుంది నాకైతే మాత్రం నిజంగా. అది మాత్రం నిజంగా ఫ్యామిలీ మొత్తం అంటే ఇప్పుడు ఒక్కరు డిస్టర్బెన్స్ ఉన్న ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అందరి మీద పడిద్ది. ఇంకోటి నే- ఏంటంటే, ఇంట్లో ఫీలింగ్ అసలు డిస్టర్బ్ మైండ్ తో ఉంటే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. అవును మ్యామ్. నేను ఇది గమనించింది ఏంటంటే, నేను హెడ్ఏక్ అన్నాను రోజులు మా వారు కూడా హెడ్ఏక్ అని, సమ్ టైమ్స్ ఆయనకేం లేదు, కానీ ఎందుకో హెడ్ఏక్ వస్తుంది నేను ఆపేశాక ఆయన ఆపేశారు. మీరేం చేయట్లేదు కదా, మీకు ఎలా తగ్గిందంటే ఏమో అది మిరాకిల్
అంటే ప్రెజర్ ఆటోమేటిక్ గా పడిపోయిద్ది మేము తెలియకుండానే. ఆ షౌటింగ్స్ కానీ అసలు ఆ, ఏం లేదు మేము ప్లెజెంట్ గా హ్యాపీగా. ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నారు, అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. దానికి ట్రీట్మెంట్ ఏం నాకు ఎవరు ఏం చెప్పలేదు. వెయిట్ పెరిగానంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నారు, పింపుల్స్ వస్తాయంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు అవి ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలియదు, అంటే ఏమైందో తెలియదు. కానీ బెనిఫిట్స్ అయితే వచ్చాయి మేము. అంటే ప్లజెంట్ గా ఉంటున్నాను, వెయిట్ తగ్గుతున్నాను, యాక్నే తగ్గుతుంది. అన్ని మందులు వాడి ఆ పోగొట్టుకోలేంది ఒకేసారి. మీకు పే చేసే ఫీ మాత్రం నాకైతే చాలా తక్కువ, నిజంగా చెప్పాలి. అంటే నేను చేస్తున్నాను మేము డాక్టర్స్ తో వెళ్ళడం అనేది, మళ్ళీ అక్కడ టాబ్లెట్స్ బాడీకి ఎంత ఇది కూడా డోలోస్ అయితే ఆల్మోస్ట్ నేను వీక్లీ 6-7 వేసేసేదాన్ని మేము. అంత నాకు నీరసం అట్టు ఉండేది మేము అసలు. అంటే ఆ, ఎందుకో నాకు తెలియదు, చాలా నీరసంగా అసలు లేవలేకపోయినట్టు ఉండేది. అది వేసుకుంటే కొద్దిసేపు యాక్టివ్గా ఉంటది, దానివల్ల అవి వేసేసేదాన్ని. అసలు ఆ డోలోస్ కానీ నా ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కూడా ఆల్మోస్ట్ డేట్ కూడా అయిపోయాయి మేము. మేము మింగట్లేదు ఇప్పుడు. అంటే నాకు తెలుస్తుంది, నేను ఈ ఫుడ్ తింటున్నాను కదా, ఇన్ని వస్తున్నాయి కదా, ఓహో వీటితో నాకు పని లేదు, నాకు ఫుడ్ నుంచే వస్తుంది. ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే ఏదో ఐడియా అయితే వచ్చేసింది మ్యామ్ నాకైతే మాక్సిమం. నిజంగా మీరు రావడం నిజంగా మళ్ళీ లక్ మేము. నాకు మాత్రం మా మావయ్య కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ, బయటకు వెళ్ళామంటే టెంపుల్ కానీ ఏదైనా కానీ, ఎంత టూర్లన్నా వెళ్ళనండి మేము, నేను కార్లో నుంచి అడుగు కింద పెట్టను మ్యామ్. పడుకోనే ఉంటా. అంటే నాకు హెడేక్ వచ్చేసిద్ది, నాకు జర్నీ పడుతూ పడుకోనే ఉంటా. వాళ్ళు ట్రిప్ అంతా తిరిగేసి వచ్చి నన్ను మళ్ళీ వేసుకొస్తున్నారు కార్లో. అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ టెంపుల్కి వెళ్దాం నేను అడుగుతున్నా. సరిత మాత్రం యోగా చేసాక ఎట్ట మారిందంటే అటు మారింది. ఇప్పుడు మనల్ని తీసుకెళ్తుంది తను రాననే దగ్గర నుంచి అని చెప్పి అందరూ, మా మామయ్య గారు చెప్తా ఉంటారంట యోగా చేసి మారింది 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 అని. నిజంగా మ్యామ్ అది బెనిఫిట్స్ మాత్రం ఉన్నాయి మ్యామ్. అంటే మనం కరెక్ట్ గా దాన్ని యూస్ చేసుకోవాలి ఎలాగా అనేది. అది మీరు ఫ్రీ ఇవ్వడం అనేది మా లక్ మ్యామ్ నిజంగా. అంటే ఫీజు కట్టి కూడా రావచ్చు, కానీ దానికి ఎలా ఉంటది ఏంది అనేది ఐడియా ఉండదు కదా. సో మిమ్మల్ని అర్థం చేసుకొని వస్తే అది, అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటది కదా మ్యామ్. నిజంగా మీరు మాత్రం ఆ పని చేసి చాలా మందికి చాలా మందికి మంచి చేస్తున్నారు మ్యామ్ నిజంగా. ఆ థాట్ మీకు రావడం హ్యాపీ మ్యామ్ నిజంగా. మనం ఫ్రీ పెట్టాం కాబట్టి ఇంత రీచ్ వెళ్ళినాం. ఎంత అదే మందికో మనం తెలుసు. సరే మనీ కట్టారు, కట్టిన వాళ్ళు మనతో ఉన్నారు, కట్టని వాళ్ళు మనతో లేరు, కానీ మనం చాలా మందికి తెలిసిపోయినాం. అదే రెండు మ్యామ్. రాష్ట్రాల్లో ఎస్ఆర్ నిత్యంగా ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసింది. అదే మ్యామ్. ఆ, అంటే మాక్సిమం అలాగే ఇన్స్టాగ్రామ్ వాడని వాళ్ళు ఇంకా లేట్ గా వచ్చుంటారు మేబీ. నేనైతే మనకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి మనకు తెలుసు. నేను అది ఇంకా ఫీల్ అవుతున్నాను మ్యామ్. అంటే కొంచెం నాకు ఐడియా ఉండుంటే ఇంకా ముందు వెళ్ళుండేదాన్నేమో, ఇంకా బెనిఫిట్స్ వచ్చింది అంటే. ఎందుకు ఇంత ప్రెజర్ అయ్యాను అనేది అనుకుంటా ఉంటాను మ్యామ్. ఇంకొంచెం ముందు వచ్చింటే బాగుంది, సర్లే ఇప్పటికైనా వచ్చాను. తీసుకున్నారు 1 year ఉంటారు ఇంకేంటి. అదే. ఇంకా వెళ్ళేది లేదు మ్యామ్. అందరు డైలాగ్ ఒకటే, లైఫ్ లాంగ్ మీతో. సో ఎవరు చెప్పారు మేము అసలు పోము మిమ్మల్ని వదిలేసి అదే అంటే పేర్లు ఐడియా లేదు, కానీ ఆల్మోస్ట్ వీడియోస్ లో ఈ డైలాగ్ బాగానే వస్తుంది. అని చెప్పారు. అవును. అదే మ్యామ్. చేయాలి మ్యామ్. ఓకే సరిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.